విదేశాల్లో పర్యటిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి బాధ్యతాయుతంగా మాట్లాడాలన్నారు బీఆర్ఎస్ నేతలు. ఇక దావోసులో ఐటీ ఉద్యోగులపై సీఎం రేవంత్ మాట్లాడిన మాటలు తెలంగాణ ప్రతిష్టను దిగజార్చేలా ఉన్నాయన్నారు. ఇక స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల పెంపు ఇంకెంతకాలమని ప్రశ్నించారు. గ్రామ సభల్లో లబ్ధిదారులకు అన్యాయం జరుగుతుందన్నారు. పేదలకు వృద్ధులకు న్యాయం జరిగే వరకు ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటామన్నారు బీఆర్ఎస్ నేతలు. ఐటీ పరిశ్రమలో ఉండాలంటే నిజమైన ప్రతిభ, విద్య, అంకిత భావం చాలా అవసరమన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కానీ సంచుల కొద్ది డబ్బులతో ఎమ్మెల్యేలను కొనడానికి, ఢిల్లీ బాసులకు డబ్బులు పంపించడానికి ఇలాంటి వాటితో పనిలేదన్నారు. ఐటీ ఉద్యోగుల మేధస్సు, అవిశ్రాంత శ్రమే ఆధునిక సాంకేతిక ప్రపంచానికి వెన్నుముక అని చెప్పారు. దావోసులో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ ఎక్స్లో పోస్ట్ చేశారు కేటీఆర్. వృద్ధులకు పెన్షన్లు ఆపడం సరికాదన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. పెన్షన్లలో కోతలు విధించడం అంటే వారి నోటికాడ బుక్కను లాగేసుకోవడమేనని కాంగ్రెస్ సర్కార్పై ఫైర్ అయ్యారు. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం నమ్నూరు గ్రామ పంచాయతీలో కొడుకు ఇంటి పన్ను కట్టలేదని తల్లి వృద్ధాప్య పెన్షన్లో కోత విధించిన ఘటనపై స్పందించారు హరీష్. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల పెంపు ఇంకెంతకాలం చేస్తారని ప్రశ్నించారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే కులగణన పూర్తి చేసి రిజర్వేషన్లు పెంచుతామని కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ద్వారా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందన్నారు. కానీ అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా ఇంకా అమలు చేయకపోవడం శోచనీయమంటూ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు కవిత. ట్రాఫిక్ కు అంతరాయం కలిగిస్తే చర్యలు తప్పవన్నారు మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్. నిర్దేశించిన స్థలాల్లోనే వ్యాపారాలు చేసుకోవాలని సూచించారు. రోడ్లపైకి వచ్చి ట్రాఫిక్ ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే అధికారులు చర్యలు తీసుకుంటారన్నారు. సికింద్రాబాద్ మోండా మార్కెట్, రాంగోపాలపేట, బేగంపేట డివిజన్లలో ఫుట్పాత్లను పరిశీలించారు. ప్రజలకు, వాహనదారులకు ఇబ్బందులు లేకుండా వ్యాపారాలు చేసుకోవాలన్నారు. ఫుట్పాత్ వ్యాపారులెవ్వరూ ఎవరికి అద్దెలు ఇవ్వొద్దని, అలా చేస్తే చర్యలు తప్పవన్నారు తలసాని. అధికారులకు కూడా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో కోఆపరేషన్ ఇస్తున్నారు. నేను వెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ రిక్వెస్టే కాదు, వాళ్ళు సీరియస్గా తీసుకోండి. ప్రజలకు ఇన్కన్వీనియన్స్ కాకుండా, రాకపోకలకు ఇన్కన్వీనియన్స్ కాకుండా మీరు ఫుట్పాత్ల మీద పెట్టుకోండి. అనవసరంగా మీరు ఇబ్బంది పెడితే మళ్ళీ వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. ముఖ్యమంత్రి హోదాలో పెట్టుబడులు ఆకర్షించేందుకు విదేశాలకు వెళ్లిన సీఎం రేవంత్ బాధ్యతాయుతంగా మాట్లాడాలని సూచించారు బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్. దావోస్లో ఐటీ ఉద్యోగులను కించపరిచే విధంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు తెలంగాణ ప్రతిష్టను దిగజార్చాయని మండిపడ్డారు శ్రవణ్. స్ట్రెన్యూస్ జాబ్ చేస్తూ ఇవాళ భారతదేశానికి దాదాపు 10-12% జీడీపీకి ఐటీ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ కాంట్రిబ్యూట్ చేస్తూ ఉన్నారు. అటువంటి ఒక మహత్తరమైనటువంటి ఒక ఇండస్ట్రీలో పనిచేస్తూ ఇవాళ దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా ఉంటూ దేశ ఔన్నత్యానికి పాటుపడుతున్నటువంటి ఒక వాళ్ళు ఏదో వర్కర్లు అని చెప్పని ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి మాట్లాడటం న్యాయం కాదు రేవంత్ రెడ్డి గారు. కాంగ్రెస్ ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయాలన్నారు. ప్రభుత్వం చెప్పిన విధంగా గ్రామ సభల్లో నిజమైన లబ్ధిదారులకు అన్యాయం జరుగుతుందన్నారు. కాంగ్రెస్ సర్కార్ ఏర్పడి ఏడాది అవుతుందని, ఇకపై ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటామని చెప్పారు బీఆర్ఎస్ నేతలు.